మహిళల రక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్రీశక్తి మొబైల్ అప్లికేషన్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నెల్లూరు రూరల్ ఏఎస్ఐ సుబ్బరాజు తెలిపారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల సభ్యులు, సిబ్బందితో కలిసి ఆయన ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు లేదా అపరిచిత వ్యక్తుల నుండి ముప్పు పొంచి ఉన్నప్పుడు ఈ యాప్ని SOS బటన్ నొక్కితే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుందని మహిళలకు ఏఎస్ఐ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి మహిళ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, దీని ద్వారా పోలీసు సేవలు మరింత వేగంగా అందుతాయని సూచించారు. కేవలం భౌతిక దాడులే కాకుండా సోషల్ మీడియాలో వేధింపులు ఎదురైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఏపీఎం హర్షితారెడ్డి, ఇందుకూరుపేట పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ రవిచంద్రకుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి అందరికీ మీకు తెలిసినంత శక్తి యాప్ చేసుకోకుండా ఉంటే మీరు వాళ్ళకి నేర్పించి యాప్ ఓపెన్ చేయించండి. అలాగే ఇప్పుడు ఎండాకాలం పిల్లలకి సెలవులు వచ్చినాయి. ఈ సెలవుల్లో అందరూ ఈతకెళ్ళడం అటు చేస్తారు. మగపిల్లలు అటు పోనీపోకండి. ఆడపిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మెయిన్ ఏంటంటే హ్యాండ్రైడ్ ఫోన్లు వచ్చిన కాడి నుంచి తల్లిదండ్రులు పిల్లలు హ్యాండ్రైడ్ ఫోన్లు చెక్ చేస్తూ ఉండాలి. దేనికంటే రకరకాల మెసేజ్లు, రకరకాల వ్యవహారాలు ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి కాబట్టి అది జాగ్రత్త పరచుకోవాలి. కూడా ఐలీగల్ యాక్టివిటీస్ వస్తాయి. వీళ్ళు దీన్ని మన స్టేషన్ పోకుండానే దాంట్లోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా దాంట్లోనే అప్లోడ్ చేసి మన స్టేషన్కి సెండ్ చేస్తే వెంబడే పోలీసులు దాని మీద చర్య తీసుకుంటారు. తర్వాత ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు, చాలామంది స్టేజ్కి రావడానికి చాలా బాధపడుతుంటారు, భయపడతారు. కొంతమందికి ఏదో స్టేషన్కి పోవాలంటే ఏదో తప్పు చేసామా అనే ఫీలింగ్ తోటి అత్తమామలు ఏదో పురిగి ఇట్లా భర్త ఏదించడానికి తట్టుకొని మానసికంగా ఇంటికాడ కృంగిపోతుంటారు. అలాంటి వాళ్ళు స్టేషన్ రాకపోయినా ఇబ్బంది లేదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్లో వాళ్ళు ఉన్న సమస్యలని దాన్ని టైప్ చేసి తెలుగులో టైప్ చేయొచ్చు, ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు. పోలీస్ స్టేషన్కి సెండ్ చేస్తే ఎమ్మటే 90% ఫోన్లో కౌన్సిలింగ్ ఇస్తారు. లేదు ఇవ్వలేదు అంటే స్టేషన్ రమ్మంటారు. స్టేషన్లో కూడా 2-3 కౌన్సిలింగ్ ఇస్తారు, లేదంటే కేసు కడతారు. కాబట్టి దీంట్లో చేసే పనులు ఏవి కూడా పోలీస్ స్టేషన్కి సాక్ష్యం కానీ కోర్టుకి రమ్మన్నా కానీ లేదా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ భద్రత కోసం పెట్టింది కాబట్టి వాళ్ళు దీంట్లోనే ఫోన్లోనే యాప్ చేసుకోవచ్చు, ఏ మహిళ కూడా ఇబ్బంది పడకుండా. ఇందుకోసంగా మనకి ప్రభుత్వం శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాటి బారి నుండి మనం కాపాడుకోవాలని తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగానే సర్వాయిలు మీకు ఏఎస్ఐ గారు చాలా డీటెయిల్గా మనకి శక్తి యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఏపీ పోలీస్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏపీ పోలీస్ శక్తి యాప్ అని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక ఓటీపీ వస్తుంది. మన VOS మీటింగ్ రోజు మీకు ఇంకా వివరంగా తెలియజేస్తాము. మాకేమైనా డౌట్స్ తెలుసుకొని ఒకసారి మీరు VOS అందరూ డౌన్లోడ్ చేసుకొని అలాగే మన గ్రూప్ మీటింగ్స్లో అలాగే మన గ్రామాల్లో జరిగే సంఘబంధం మీటింగ్స్లో కూడా సభ్యులందరికీ అందరికీ తెలియజేసి అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకునేట్టు చేయాలి. ఇప్పుడు మనం అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకోలేదు కదా, కొంతమందితోనే మీ వరకే ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం. ఇది అన్ని గ్రామాల్లో కూడా మన పొదుపు సంఘాల అందరికీ కూడా తెలియజేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా మన సభ్యులందరికీ మీరందరూ ఈ సమావేశం తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మా డీజీపీ గారు ప్రతి పోలీస్ స్టేషన్లో చెప్పమన్నారు కాబట్టి ఈరోజు మా డీజీపీ గారు అవేర్నెస్ ప్రోగ్రాము క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ వాటి గురించి, అట్లాగే మా ఎస్పీ గారు ఆదేశం మేరకు మా గౌరవ డిఎస్పీ గారు ఆదేశం మేరకు మేము ఈ ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ ఏరియాలోకి ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మన MDOs పక్కన ఇక్కడ అందరినీ పొదుపు గ్రూప్ వాళ్ళని అట్లాగే ఆశా వర్కర్లు, ఉమెన్ ప్రొడక్షన్ వాళ్ళని అందరిని అధికారులతో కూడినటువంటి మీటింగ్ కాబట్టి అందరూ ఇక్కడికి వచ్చి మేము
ఈరోజు ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏమన్నంటే దీని ఉద్దేశం ఏంటంటే మా డీజీపీ గారు ఏ మహిళలు మనం చేసే ఈ మంచి యొక్క వాళ్ళకి చేసే ఈ భద్రత వాళ్ళకి చెందుతున్నాయా లేదా ఇంకా ఏమన్నా చేయాలా మనం అని చెప్పేసి ఈ ప్రోగ్రాం ఈ మహిళలకు సంబంధించినటువంటి శక్తి యాప్ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఏ సమయంలో ఉపయోగించుకోవాలి అనేది దీని గురించి చెప్పాము. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఆపద సమయంలో దీన్ని వాడుకోవాలి. అది నైట్ టైం అయితే దానికి నైట్ షెల్టర్ ఉంటుంది, దాంట్లో ఫోన్ చేస్తే ఎక్కడున్నా సరే పోలీసులు వెంటనే వచ్చి వాళ్ళకి సహాయం చేస్తారు. అట్లాగే మహిళలకు సంబంధించి 191 అని భద్రత గురించి ఒక టోల్ నెంబర్ పెట్టారు. అట్లాగే చిన్నారి ఆపరేషన్ చిన్నారి తల్లి అని ఆ ప్రోగ్రాం కూడా ప్రతి ఒక్క మహిళలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పిల్లల్ని ఇంట్లోనే వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, కానీ బయట పక్కింటి వాళ్ళకి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు. దానివల్ల పక్కింటి ఎవరు ఉంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఆ పిల్లలు సంరక్షించుకోవాల్సిన తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళు ఈ రోజుల్లో ఎవరు కూడా నమ్మేదానికి లేదు, సొంత బంధువులు కూడా వదిలిపెట్టుకోవడానికి లేదు. చాలా జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద సోత్వ కేసులు జరుగుతున్నాయి. కాబట్టి అందుకనే దీన్ని సపరేట్గా ఆపరేషన్ ఇచ్చిన తల్లిదండ్రులు కూడా పిల్లలను దగ్గరించుకోవాలి, కానీ వాళ్ళకి మనకు అర్థం వస్తున్నారని చెప్పేసి టీవీ చూస్తున్నానికి దాని ఫోన్ మాట్లాడడానికి ఫోన్ కల్పిస్తున్నారని చెప్పేసి పక్కకి వెళ్ళిపోండి, అక్కడ పోయి ఆడుకోండి, ఇక్కడ పోయి ఆడుకోండి అని చెప్పేసి చెప్పడం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఎవరిని వదిలిపెట్టుకోవడం అలా చేస్తున్నారు. దానివల్ల పిల్లలు మంచివాళ్ళు, కానీ ఎదుగుండే మనుషులు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి పాపం ఏమైనా చేస్తారు, అలాంటప్పుడు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ మార్పు రావాలి, మన పిల్లలు మన దగ్గర ఉంచుకోవాలి, సంరక్షించుకోవాలి. సరే తెలుసుకుంటే ఏమి కూడా చిన్నపిల్లలు జరగదు. తర్వాత ఏమైనా యూటీసీగా జరిగేటప్పుడు కానీ ఎక్కడైనా సరే స్త్రీలకి వాళ్ళ ఎస్ఓసి పట్టణకి వెంటనే పోలీసులు వస్తారు. అట్లాగే ఒక మహిళలకి ఎక్కడైనా సరే ఏం జరిగినా సరే చాలా మనకి గవర్నమెంట్ 112 కాల్ పెట్టింది, 181 ఫోన్ నెంబర్ పెట్టింది, అట్లా ఎస్ఓసి బట్టన్ పెట్టింది. అట్లే హ్యాండ్ షేక్ అని మీకు ఏదైనా వాటి ఏదో జరిగినప్పుడు అబ్బాయిలతోటి అమ్మాయిలకి ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకి తెలియకుండానే మన హ్యాండ్ షేక్ 3 or 4 times చేస్తే ఆ 2 లొకేషన్ 10 feet ఆడియో వీడియో రికార్డ్ చేసుకుంటుంది. వెంటనే కంట్రోల్ రూమ్ వాళ్ళు వెంబడే కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి మెసేజ్ పంపిస్తారు. ఆ స్టేషన్ నుంచి ఎస్ఐ గారు లొకేషన్ తీసుకొని 6-7 నిమిషాలు ఆ స్పాట్కి వెళ్ళి అమ్మాయిని రక్షిస్తారు. ఇది ప్రజెంట్ మనకి జరుగుతుంది. ఎవరైనా సరే ఇప్పుడు టెస్ట్ కాల్ చేసిన కూడా వెంటనే స్పందిస్తున్నారు కంట్రోల్ నుంచి, అమరావతి నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ మహిళ కూడా ఇబ్బంది పడకూడదు, ఏ అగాత్యాలు కానీ. అలాగనే ఇప్పుడు మళ్ళీ సేవ్ ట్రావెలింగ్ పెట్టిన దాంట్లో ఉంది. ఇంతకుముందు కిడ్నాప్ చేసి వాళ్ళు రేప్ చేయడం సంపదం జరిగింది. అలాంటివి కూడా లేకుండా దీంట్లో సేవ్ ట్రావెల్ కానీ కావల్ నెంబరు అది ఎంట్రీ పెట్టి లొకేషన్ కానీ గూగుల్ మ్యాప్లో షేర్ చేసే కంట్రోల్ వాళ్ళు వెంటనే స్పందించి మనం ఎక్కడికి వెళ్ళేది, ఏం జరిగేది అంతా కూడా రికార్డ్ అవుతుంది. వెంబడే రాంగ్ రూట్లోకి వెళ్ళినా కూడా వెంటనే మనకి తెలిసిపోతుంది. కాబట్టి అలాగే కూడా ఎవరికి కూడా కిడ్నాప్ జరగకూడదని ఉద్దేశంతో యాప్ను ప్రవేశపెట్టారు. ఇట్లా గవర్నమెంట్ మహిళల కోసంగా చాలా యాప్లు ప్రవేశపెట్టారు. అవి అందరూ కూడా మేము చెప్పడం జరుగుతుంది. తెలుసుకొని వాళ్ళందరూ కూడా ఈ పొదుపు గ్రూపులు కానీ, మహిళలు కానీ, లేదంటే హై స్కూల్ కానీ, కాలేజీలు కానీ అన్నీ ఉండేటువంటి ఉమెన్స్ హాస్టల్ కానీ, ఉమెన్స్ కాలేజీలు కానీ అందరూ కూడా తెలియపరుస్తున్నాము. అందరూ కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. చాలా చాలా ఉపయోగకరమని అందరూ కూడా చెప్తున్నారు. ఈ యాప్ని ప్రవేశపెట్టిన గవర్నమెంట్కి ప్రత్యేకంగా ప్రజలు తరపున అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. థ్యాంక్ యూ సార్. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా
ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడిస్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్, భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.